హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డివిపి తెలుగు టెక్. ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ విత్ ఐపీ వెయిటేజ్తో మనమైతే తెలుసుకోబోతున్నాం అనమాట. లైక్ టోటల్గా మీరందరూ కూడా ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసినప్పుడు రాశారో సో వాళ్ళందరికీ కూడా రిజల్ట్స్ అనేది ఇంకా రాలేదు. సో రిజల్ట్స్ వచ్చేలోపు మనం ఏంటంటే ఈ 25% వెయిటేజ్ అనేది మనకు ఐపీఏ క్లాస్ 12ది వీళ్ళైతే కన్సిడర్ చేసుకొని లైక్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనేది అయితే మనమైతే తెలుసుకోబోతున్నాం. సో 160 to 150 మార్క్స్ రేంజ్లో ఎవరికైతే వచ్చింటాయో సో వాళ్ళకి ఫస్ట్ నుంచి 10th ర్యాంక్ వరకు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. 149 ర్యాంక్ నుంచి 140 వచ్చిన వాళ్ళకి లైక్ మార్క్స్ అనేటివి 11th నుంచి 50th ర్యాంక్ వరకు అయితే మీకు వచ్చే ఆప్షన్ అయితే ఉందన్నమాట. అండ్ 139 నుంచి 130 వచ్చేసరికి 51 to 100 ర్యాంక్, అండ్ 129 to 120 వచ్చేసరికి 101 to 500 ర్యాంక్ అయితే వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. అండ్ మనకి 119 నుంచి 110 ర్యాంక్ ఎవరికైతే వస్తుంది లైక్ మార్క్స్ అనేది తెచ్చుకోగలిగినారో సో వాళ్ళందరికి కూడా 501 నుంచి 800 ర్యాంక్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకా 109 ర్యాంక్ నుంచి లైక్ మార్క్స్ అనేది 109 నుండి 100 మార్క్స్ వరకు వస్తే సో మీకు 801 ర్యాంక్ నుంచి 1500 ర్యాంక్ వరకు అయితే వెళ్ళే ఆప్షన్ అయితే ఉంది. అండ్ 99 మార్క్స్ నుంచి 90 మార్క్స్ వరకు 1501 ర్యాంక్ నుంచి 3000 ర్యాంక్ వరకు అయితే వెళ్ళే ఆప్షన్ అయితే ఉంది. అండ్ 89 ర్యాంక్ మార్క్స్ నుంచి 80 మార్క్స్ వరకు సో మీకు ఏంటంటే 3001 ర్యాంక్ నుంచి 7000 ర్యాంక్ వరకు అయితే వెళ్ళే ఆప్షన్ ఉంది. 79 మార్క్స్ నుంచి 70 వచ్చేసరికి 7001 నుంచి 10,000 మార్క్స్ లైక్ టోటల్ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ రేంజ్ అనేది ఇంత అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూస్తూ ఉంటే సో డిఫరెన్స్ అనేది చాలా వెళ్ళిపోతూ ఉంటుంది, అంటే మార్క్స్ తగ్గే కొద్దీ ర్యాంక్ అనేది పెరుగుతూ వెళ్ళిపోతుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే 69 మార్క్స్ నుండి 60 మార్క్స్ ఈ మధ్య రేంజ్లో ఎవరికైతే మార్క్స్ గెయిన్ చేసుకుంటారో వాళ్ళకి 10,000 నుంచి 20,000కి అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వైడ్ రేంజ్లో డివైడ్ అయితే అయిపోయింది. ఇంతవరకు మనకు 2000 3000తో డివైడ్ అవుతూ ఉంది, బట్ ఇక్కడైతే డైరెక్ట్గా 10,000 డిఫరెన్స్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 59 మార్క్స్ నుంచి 50 మార్క్స్ చూసుకున్నట్లయితే టోటల్గా 20,001 ర్యాంక్ నుంచి 30,000 వరకు అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే 40 నుంచి 49 మార్క్స్ మధ్యలో ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళకి 50,001 నుంచి 1,50,000 ర్యాంక్ లోపు ఏ ర్యాంక్ అయినా రావచ్చు. ఈ ర్యాంక్స్ అన్ని కూడా మనకి ఏంటంటే సో డిపెండ్స్ ఆన్ యువర్ క్యాస్ట్ అండ్ డిపెండ్స్ ఆన్ యువర్ వెయిటేజ్ ఇన్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఓకేనా, సో వీటి మధ్యలో మీకు వెయిటేజ్ అనేది డివైడ్ అయి ఉంటుంది. అండ్ ఫార్మసీ వాళ్ళకి చూస్తే మెడికల్కి సంబంధించి, అండ్ ఇక్కడ అగ్రికల్చర్ వాళ్ళకి చూస్తే అగ్రికల్చర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ రేంజ్ అనేది పెరుగుతూ ఉండొచ్చు యాజ్ వెల్ యాజ్ తగ్గుతూ ఉండొచ్చు అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ 30 ర్యాంక్ లైక్ 39 మార్క్స్ నుంచి 30 మార్క్స్ వరకు ఎవరైతే గెయిన్ చేస్తారో వాళ్ళందరికీ కూడా అబౌవ్ 1,50,000 ర్యాంక్ అయితే వస్తుంది. సో దానికన్నా తక్కువ వచ్చేదానికైతే అవకాశం అయితే లేదు. బిలో 30 మార్క్స్ ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయినట్లు మనకైతే అర్థం అనమాట. ఓకేనా, సో ఈ వీడియో మీకు కనుక యూజ్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. Thank you guys.